నా పేరు దీక్షిత. నేను ఈరోజు ఈ క్లాస్కి వచ్చి ఏం నేర్చుకున్నానో దాని గురించి చెప్తున్నాను. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చిన రోజు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాను, నాకు ఈ క్లాస్ ఫస్ట్ డే అసలు నాకు ఈ క్లాస్ నచ్చలేదు. ఈ క్లాస్కి రావాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. సో ఫస్ట్ డే వచ్చిన రోజు సార్ ఒక పీపీటీ చూపించారు. ఆ పీపీటీ వల్ల నేను ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. నెక్స్ట్ తర్వాత ఈ క్లాస్కి రావాలన్న ఇంట్రెస్ట్ చాలా పెరిగిపోయింది. కానీ రేపటి నుంచి ఇక్కడికి రాము అని అంటే ఏదో ఒక తెలియని ఫీలింగ్. వీళ్ళందరినీ మిస్ అవుతాను. వీళ్ళు చేసే జోక్స్ నవ్విస్తారు బాగా. మొన్న పేరెంట్స్ సెక్షన్ జరిగింది, అక్కడ మాకు చాలా నచ్చింది. ఆ పేరెంట్స్ సెక్షన్ చాలా బాగుంది. మాకు చాలా నేర్పిస్తారు, చాలా వెరైటీ క్లాప్స్ నేర్పిస్తారు. అందులో నాకు బటర్ఫ్లై క్లాప్ నచ్చింది. ఇంకా చాలా గేమ్స్ నేర్పిస్తారు. అందులో ప్రతి గేమ్లో ప్రతి ఒక్క గేమ్కి ఒక మోరల్ ఉంటుంది. నాకు అందులో టీమ్ వర్క్, నెక్స్ట్ బ్రెయిన్ మీటర్ గేమ్ చాలా నచ్చాయి నాకు. సార్ నాకు ఒకరోజు ఇంటికి కూడా తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చారు. ఆ గేమ్ ఆడాలని ఆ గేమ్ నాకు చాలా నచ్చింది, ఇంట్రెస్టింగ్గా ఉంది. దాని నుంచి కూడా నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. నెక్స్ట్ సార్ చాలా పీపీటీస్ చూపిస్తారు. అందులో కూడా మోరల్ వాల్యూస్ ఉంటాయి. అందులో నాకు నచ్చింది ది చైనీస్ వరల్డ్ ఉమెన్. అందులో మోరల్ నాకు చాలా నచ్చింది. ఆ పీపీటీలో మోరల్ ఏంటంటే, మనం చేసిన పని సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని మనకు అప్పుడే తెలియదు. అందుకే మనం ఎప్పుడు మనకి ఎమ్మటే రిజల్ట్ రావాలి అని అనుకోకూడదు. రేపటి నుంచి నేను ఈ క్లాస్ మిస్ అవుతాను. సార్ చెప్పే కొత్త విషయాలు, కొత్త క్లాస్, కొత్త గేమ్స్ అన్నీ మిస్ అవుతాను. సార్ నిన్న చెప్పిన గేమ్ అయితే నాకు చాలా నచ్చింది. ఆ గేమ్ పేరు 7. మన 7 ఎప్పుడు వస్తే అప్పుడు క్లాప్ కొట్టాలి. కానీ మేమందరం ఆ గేమ్లో ఫెయిల్ అయ్యాం. సార్ చెప్పింది ఏంటంటే, మనకి 7 లాగానే ఛాన్స్ వస్తుంది. మనకి ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలీదు, కానీ మనం ఆ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని తీసుకోవాలి. సార్ చాలా కొత్త విషయాలు చెప్తారు మాకు. ఈరోజు మాకు లాస్ట్ డే. నేను చాలా బాధపడుతున్నాను. రేపటి నుంచి క్లాస్కి రాము, వీళ్ళని మిస్ అవుతాను నేను. సో ఐ మిస్ యూ ఆల్. రేపటి నుంచి నేను మిమ్మల్ని కలవలేను. అలాగే నేను సుధీర్ సార్ని కూడా మిస్ అవుతాను. సుధీర్ సార్ చెప్పే క్లాసెస్ని కూడా మిస్ అవుతాను. సుధీర్ సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు. సార్ చెప్తే ఈజీగా అర్థమవుతాయి. క్లాస్ని మిస్ అవుతాను. రేపటి నుంచి ఇక్కడికి రాము. సో ఇంకొన్ని రోజులు ఈ క్లాస్ ఉంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. కానీ వచ్చిన టైం ఎలాగో మళ్ళీ తిరిగి రాదు. Thanks for giving this opportunity.